3 నుంచి 6 లక్షలు 5 లేయర్ మోడల్ ద్వారా చేస్తున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళ నెంబర్లు ఇస్తాను. మీరు వెళ్ళి చూసి వస్తారంటే నమ్మకం కలుగుద్ది. 3 నుంచి 6 లక్షలు సంపాదిస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు పొలాలు చూసి వస్తానంటే వెళ్ళరండి. కానీ మీలో ఎవరైనా ప్రాతినిధ్యం వహించాలి. మీరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అతను ఫోన్ చేస్తే మీకు సమయం ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 50 మందినో 30 మందినో కలిసి మీ ట్రైన్ బుక్ చేసుకుంటే మీరు వెళ్తే అందరూ గ్రూప్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ డిస్కస్ చేసుకుంటాకి, ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటాకి ఉపయోగపడితే వాళ్ళు కూడా సమయం ఇస్తారు. ఎంతసేపు మనం ఆ 10, 20, 30 వేల మీద తిరుగుతున్నాం కదా, చూసి రావాలి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తే నేను నెంబర్ ఇస్తా. ఎవరైతే వెళదాం అనుకుంటున్నారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మంది చేతులు ఎత్తారు. 10 మంది. మరి ఎవరు దీన్ని నిర్ణయం తీసుకుంటారు? చొరవ ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారా? రండి, మీ నెంబర్ ఇస్తే మీరు ఒక గ్రూప్ తయారు చేద్దరు. కానీ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి వచ్చేంత వరకు మీరు ఈ బాధ్యతలు తీసుకోవాలి. నిన్న ఈస్ట్ గోదావరిలో రూపునేని క్రాంతి ఆయన తీసుకున్నారు. మీకు ఆయన నెంబర్ ఇస్తాను. అలాగే పాలమూరు జిల్లాలో సత్యనారాయణ నెంబర్ కూడా ఇస్తాను. ఆయన 75 మందిని తయారు చేశాడు. మొత్తం 150 మంది అవుతారు. ఒక ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చేసేయండి. అక్కడ ఒక సంస్థానం ఉంది. వాళ్ళు మీకు భోజనాలు, వసతి ఏర్పాటు చేస్తారు. మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే తీసుకుంటారు, అడగరాళ్ళు. అక్కడ ఒక రాజవారు ఉన్నారు. ఇది బోటాడ్ అని అహ్మదాబాద్కి దగ్గరలో ఉంటుంది అన్నమాట. 75 కిలోమీటర్ల దూరంలో, 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బోటాడ్ ప్రాంతం. మీకు ముందు వచ్చి మీ నెంబర్ ఇస్తే మీ నెంబర్ అందరూ రాసుకుంటారు. మీరు రండి. మూడు రాష్ట్రాల్లో ఉన్నారు. 3 రాష్ట్రాల్లో మీరు ఎప్పుడు వెళ్తారో అప్పుడు వెళ్ళండి. ఫస్ట్ ఈ అహ్మదాబాద్ వెళ్ళండి. అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్ రావు, మధు. నా నెంబరు 8985762446. 8985762446. నేను కాకినాడలో ఉంటాను. ఇచ్చానండి. ఆయన నెంబర్ ఇస్తాను. 9427 430 767. 9427 430 767. రమేష్, బోటాడ్. ఇది అహ్మదాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఇక్కడ 3 రైతులు ఉన్నారు. ఒక స్కూల్ టీచరు, ఒక చిన్న రైతు, ఒక పెద్ద రైతు. వీళ్ళు 3 పండించినవి ఆ చిన్న రైతే తీసుకువెళ్ళి ఆ బరోడా నగరంలో ఒక 2 గంటల్లో అమ్మేసుకుని వచ్చేస్తారు. ఒక ట్రక్ తీసుకెళ్ళి పాలు, పెరుగు, నెయ్యి, కూరగాయలు అన్నీ. వీళ్ళందరూ కలిసి ఉన్నారు అక్కడ. మనం కలిసి లేవు ఇక్కడ. బాబు అంటున్నాడు, ఇక్కడ ఎవరో పిల్లవాడు అంటున్నాడు కదా, యువకులను తయారు చేయాలని. ఇక్కడికి వచ్చినప్పుడు అసలు నువ్వు ఎంతమంది నెంబర్లు సేకరించావు చెప్పు. మీరు కలవాలి. మీరు కలిస్తేనే ఇదంతా అవుతుంది. అందుకే ఇలా పెళ్ళిళ్ళు చేసాం. పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఏం చేసాం తెలుసా? ఆ రైతులు ఎవరైతే జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ ఉత్పత్తులు అక్కడ పెట్టాం. పెట్టి తిన్న తర్వాత ఆ వస్తువులు కొనుక్కునేటట్టు ఏర్పాటు చేసాం. అప్పుడు నేరుగా రిలేషన్స్ ఏర్పడినాయి. అలా 3500 మంది కూడా మేము పెళ్ళిళ్ళు చేసాం. ఇలా 35 పెళ్ళిళ్ళు చేసాం. పెళ్ళిళ్ళు అన్నీ ఇదే భోజనాలు పెట్టాం. ఇలా మీరు లోకల్ ఎకానమీని మీరు పెంచుకోవాలి. అసలు మీరు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఏ జిల్లా నెంబర్లు కావాలంటే ఆ జిల్లా నెంబర్ లిస్ట్ ఇస్తారు. మీరు పర్సనల్గా కూర్చొని అందరితో ఫోన్లో మాట్లాడండి. ఒక 40-50 మంది నెంబర్లు ఇస్తారు. నా ఆఫీస్ నెంబరు 630-911-427. 630-911-427.
4 to 7. మీరు ఎప్పుడు చేయాలి? ఈవినింగ్ చేయాలి. 5 to 6 చేస్తే వాళ్ళు ఖాళీ ఉంటారు. మార్నింగ్ అంతా రైతులు వస్తారు, మాట్లాడతారు, కుదరదు. ఇది భాగ్యనగరంలో ఉంది, ఇది చేయండి. అలాగే కర్ణాటకలో బన్నూరు కిష్టప్ప, భారతదేశంలో సుభాష్ పాలేకర్ గారు పంటల్లో మొదటి 5 అగురులో ఎవరు బ్రహ్మాండం అంటే ఫస్ట్ నెంబర్ ఈయనదే వస్తుంది. బన్నూరు కిష్టప్ప 9880587545 9880587545. ఇక్కడ కూడా మీరు అందరూ కలిసే వెళ్ళాలి. ఒక్కడ వెళ్తే వాళ్ళు ఎవరు మాట్లాడరు. అలాగే మీరు అక్కడికి వెళితే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. ఆయన పేరు చంద్రశేఖర్. ఈయన దగ్గర 12 ఎకరాల్లో 1500 రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. 1500 రకాల మొక్కలు, చెట్లు 12 ఎకరాల్లో. ఆయన ఏమంటా అంటే నా దగ్గర 3000 రకాలు ఉన్నాయి అంటాడు. తెతిమావన్నీ పక్షులు లాంటివి అంటాడు. అంటే ఎంత థిక్గా ఉంటుందో చూడండి. 12 ఎకరాల్లో ఎకరానికి 3 లక్షలు సంపాదిస్తాడు. ఆయన కూడా రకరకాల ఉప ఉత్పత్తులు తయారు చేస్తాడు. అరటి చెట్టు ఉంటుంది చూసారా? అరటి చెట్టు లోపల దాన్ని ఏమంటారు? దూట. దూటతోనే 1000 రూపాయలు సంపాదిస్తాడు. దూటని మనం ఎవరైనా డబ్బులు సంపాదించామో చెప్పండి? కట్ చేసి పక్కన పడేస్తాం. దాన్ని చక్కగా ఒలిసి దాన్ని లోపల అది ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది సన్నగా, దాన్ని కట్ చేసి మొక్కలు బెల్లం పాకంలో ఉడకబెడతాడు. ఒకరోజు ఎండబెట్టి ఉడకబెడతాడు. అది క్యాండీ, బనానా క్యాండీ అని తయారు చేస్తాడు. ఈ మోషన్ ఫ్రీగా అవన వాళ్ళకి రోజుకు ఒకటి తింటే 4-5 మెలకు వచ్చేస్తుంది. ఇది కదా జ్ఞానం అంటే. ఇది మనం ఎంతసేపు అరటిగల్లనే చూస్తున్నాం. ఆయన మొత్తం చూశాడు. ఇట్లా బోల్డ్ ఉత్పత్తులు తయారు చేస్తాడు. ఆయన మెకానికల్ ఇంజనీరు. 1982లోనే ఈ దేశం తేడాగా ఉందని గ్రహించి ఈ ప్రజలందరూ వెరైటీగా ఉన్నారని అప్పుడే ఉద్యోగం మానేసి 12 ఎకరాల పొలం కొనుక్కుని ఆ 12 ఎకరాల్లో ఉన్నాడు 40 ఏళ్ళ నుంచి. ఎప్పుడు బయటికి రాలా. 40 ఏళ్ళలో ఆయన బయట ఎప్పుడు ప్రపంచాన్ని చూడలా. బయట వస్తువు ఏది లోపలికి రాలా తినేది. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళా. అక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టించాడు. చిరుతుపుల్లి వచ్చిందంట 2 సార్లు వాళ్ళ ఇంటికి, అడవి అనుకుని. అంత థిక్ ఫారెస్ట్ అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. మామిడికాయ మన పండు అమ్ముతాం కదా, మామిడికాయతో ఆయన షర్బత్ అమ్ముతాడు. ఒక 5 రకాల షర్బత్తులు ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ వాడకుండా చేస్తాడు. ఆయన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రామాల్లో అలాంటివి పెడితే చాలామంది యువకులు గ్రామాలకు వచ్చేస్తారు. ఆ నైపుణ్యం చెప్పేవాళ్ళు లేరు. అలా ఆయనకున్న ఈ నాలెడ్జీని ఒక సోర్స్ కింద తీసుకుని మనం చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఎవరు చేయాలి తెలియదు. అందుకని ఇవన్నీ చూస్తే కొన్ని అయినా మీరు అంటించుకుంటారు వెళ్తాం వల్ల. అట్లా మీరు వెళ్ళాలి. ఇలా ప్రపంచం చాలా పెద్దగా ఉంది. మనం ఎక్కడో ఉన్నాం. ఎంతసేపు ఆ పంటలతోనే ముగిస్తున్నాం. జీవితాలు ఖర్చు అయిపోతున్నాయి. భూతాపం పెరిగిపోతుంది. మరి మార్పు అనేది నిజంగా మొదలవ్వాలంటే మీరు ఏం వెళ్తాంలే అనుకుంటే, పాలేకర్ కూడా అలాగే అనుకున్నాడు అనుకో, ఏం వెళ్తాంలే ఆంధ్రప్రదేశ్ అని, మనం అందరం ఇంకా అంధకారంలో ఉండేవాళ్ళం. ఒక్కసారి ఆలోచించండి, పాలేకర్ గారు దేశం మొత్తం తిరగబోతే ఈ మాత్రం కూడా మనం తయారయ్యేవాళ్ళం కాదు కదా. తయారయ్యేవాళ్ళమా? అలాగే బతికేసేవాళ్ళం అందరిలాగా కదా. మరి ఈ ఆలోచన మనకు ఎవరిచ్చారు? కృష్ణ భగవానుడు ఇచ్చాడు, ఈశ్వరుడు ఇచ్చాడు కదా. ఆయనకి ఎప్పుడు మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఏ ఆలోచనతో జీవితాంతం బతకమని, బతికేటట్టుగా చేయమని కోరుకోవాలి స్వామిని. ఇట్లా ఈ చంద్రశేఖర్ నెంబర్ కూడా ఇస్తున్నాను. 94804
6872 చంద్రశేఖర్. ఇది ఇందాకడ తీసుకున్న వాళ్ళే సంప్రదించండి. ఒకళ్ళే డీల్ చేయండి, అందరూ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు. సుభాష్ పాలేకర్ గారి పుస్తకాలు ఎవరైనా వ్యవసాయం గురించి ఏం మాట్లాడుకోలే, మనం సమయం లేదు కాబట్టి ఇక్కడ ఆ చెట్టు కింద పాలేకర్ గారి పుస్తకాలు ఉన్నాయి. ఇది నిజంగా ఇది వ్యవసాయానికి సంబంధించిన భగవద్గీత. ఇది పట్టుకుని దేశంలో ఏ పంటైనా పండించవచ్చు. ఇది చదివితే చాలు, ఈ ఒక్క పుస్తకం చదివితే చాలు. ఒక 25 కాపీలే ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకోండి. అలాగే నా దగ్గర ఒక గోంగూర విత్తనాలు ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన కాయ. మీరు ఇక్కడ కొంతమందికి తెలిసాము, అమ్మ మీకు తెలిసాము. ఈ కాయ చూడండి ఎలా ఉందో, లోటస్ లాగా. ఈ పై దాంతో కూడా పచ్చడి చేస్తారంట. మీరు విన్నారా? ఇది ఎర్రగా ఉంది కాయ. అదే నిలవ పచ్చడి రాదు, కలర్ వస్తుంది, ఎంత పింక్ వస్తుందో, లిప్స్టిక్ లాగా వస్తుంది. సో ఇది కావాలంటే నేను విత్తనాలు ఇస్తాను, నా దగ్గర కొన్ని ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.